నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మద్యం కేసులో సిట్ విచారణకు జగన్ సన్నిహితుడు సునీల్ రెడ్డి. ముడుపుల లావాదేవీలపై ప్రశ్నిస్తున్న అధికారులు. దళారులకు ధాన్యం అమ్మి రైతులు మోసపోవద్దన్న మంత్రి నాదెండ్ల. కేంద్ర నిబంధనల మేరకు 1792కు కొంటామని హామీ. రాజధానిలో వెంకన్న ఆలయ విస్తరణకు సీఎం శ్రీకారం. 2.5 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని టీటీడీకి సూచన. హైదరాబాద్లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభం. భారత యువశక్తి నైపుణ్యానికి నిదర్శనమని ప్రధాని ప్రశంస. తిరుమల లడ్డూ కల్తీ కేసులో టీటీడీ కొనుగోలు విభాగం జీఎం అరెస్ట్. నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న సిట్ అధికారులు. బంగాళాఖాతంలో తుఫానుకు దిట్వాగా నామకరణం. ఈ నెల 30న కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం. సచివాలయంలో రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, రైతులతో సీఎం ఏ అంశాలు చర్చిస్తున్నారు? రాజధాని అమరావతి రైతులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కీలక సమావేశం అయితే నడుస్తుంది. ఏదైతే గత 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల ఏదైతే రాజధాని రైతులు తీవ్రంగా నష్టపోయారో, తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కొక్క సమస్య పరిష్కరిస్తూ వస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో రైతులు కొన్ని ఇబ్బందులు, అక్కడ ఎంఆర్ఓ కార్యాలయాల్లో కానీ లేకపోతే సిఆర్డీఏ పరిధిలో కానీ రైతులు కొన్ని సమస్యలు అనేది ఎదుర్కొంటున్నారు. వాటికి సంబంధించి సమస్యలు పరిష్కరించాలని చెప్పి వారు కోరుతూ వస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే సిఆర్డీఏ కార్యాలయ ప్రారంభం అప్పుడు ఒక సభ్యుల కమిటీని నియమించారు. ఏదైతే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు మంత్రి నారాయణ, అలాగే స్థానిక ఎమ్మెల్యే తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్లతో కమిటీ అనేది చేశారు. తొలుత ఆ స్థాయిలో రైతులకు సంబంధించిన సమస్యల చర్చలు జరపాలని, ఆ తర్వాత తన దగ్గరికి రావాలని చెప్పి ఇక్కడ సీఎం సూచించడం జరిగింది. ఇందులో భాగంగానే రైతులతో 3 సార్లు ఇప్పటికే త్రిసభ్య కమిటీ సభ్యులు అటు పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే మంత్రి నారాయణ, అలాగే ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్లు భేటీ అవడం జరిగింది. వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఒక నివేదిక రూపొందించి కొన్నిటికి పరిష్కారాలు మంత్రి స్థాయిలోనే కూడా చూడటం జరిగింది. అయితే ఏదైతే ప్లాట్ల కేటాయింపు రాజధాని రైతులు ఏదైతే భూములు రాజధాని కోసం ఇచ్చారో దానికి సంబంధించి ప్లాట్ల కేటాయింపు అనేది చేయాల్సి ఉంది. ఇందులో కొన్ని అసైన్ భూములు ఉంటాం, అలాగే అసైన్ భూములు ఉంటాం, కొన్ని భూములు సంబంధించిన ఇబ్బందులు ఉండటంతో వీటన్నిటిని జరీ భూములు ఇట్లా వాటికి పరిహారం ఎక్కువ కోరటం ఇలాంటి సమస్యలన్నీ నుంచి కూడా రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి తరచూ వస్తున్నారు. ఈ అంశాలన్నింటి మీద అప్పుడు ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో కీలక చర్చ అనేది నడుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానికి ఏదైతే భూ త్యాగాలు చేసిన రైతులు సమస్య పరిష్కరించి తీరాలని చెప్పి ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టంగా ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకు తగ్గట్లుగా రైతులకు సమస్యలన్నీ పరిష్కారం అయ్యేలాగా సీఎం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం భేటీలో తీసుకునే అవకాశం ఉంది. రాని ధన్యవాదాలు కృష్ణ. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అపవిత్రత కలిగించే పని తాను చేయను, ఎవరిని చెయ్యనివ్వనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో టీటీడీ ద్వితీయ ప్రాకారం పనులకు శంకుస్థాపన ద్వారా పవిత్ర కార్యానికి సంకల్పించామన్నారు. మొత్తం 260 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులు 2.5 ఏళ్లలో పూర్తి చేసేలా టీటీడీ బాధ్యత తీసుకోవాలని కోరారు. వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అమరావతి వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 260 కోట్లతో 2 దశల్లో చేపట్టనున్న పనులకు సీఎం చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. మొదటి దశలో 140 కోట్ల రూపాయల వ్యయంతో టీటీడీ వివిధ పనులు చేపట్టనుంది. 92 కోట్ల రూపాయలతో ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మాణం చేపట్టనున్నారు. 7 అంతస్తుల మహారాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మాణాలకు సీఎం భూమి పూజ చేశారు. 48 కోట్ల ఖర్చుతో నిర్మాణాలు జరగనున్నాయి. 120 కోట్లతో 2వ దశ పనులు చేపట్టారు. 2వ దశలో శ్రీవారి ఆలయ మాడవీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి పనులు చేయనున్నారు.
ब्रह्मणयमं ब्रह्ममणिं ब्रह्मस्थानेऽहं प्रतिष्ठायेमं स्फटिकमणिं वरुणस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः वायवयं ॐ श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनास्तम् వెంకటేశ్వర స్వామి సంకల్పంతోనే రైతులు రాజధాని నిర్మాణానికి భూములిచ్చారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. భూత్యాగాలు చేసిన రైతులకు గత 5 ఏళ్లలో పాలకులు ఎంత నరకం చూపించారో ప్రత్యక్షంగా చూశానని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దేవాలయాల నిర్మాణానికి భక్తులు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 25 ఎకరాల భూమి, పవిత్రమైన ప్రదేశం, కృష్ణా నది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఒకసారి గుర్తు చేసుకుంటే అదే మనకు ఒక శక్తిని ఇస్తుంది. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా. నాకు ఒక నమ్మకం ఉంది. 2003 నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమి మంచి చేసిన సందర్భాలు లేవు. ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమిస్తే 5 ఏళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూశాం. నరకాన్ని చూపించారు. ఈ జన్మలోనే తప్పు చేసిన వాడికి శిక్షిస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. 260 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతి ఏ విధంగా అయితే ప్రాంగణం ఉంటుందో అదే విధంగా దీన్ని తయారు చేసే బాధ్యత టీటీడీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. గ్లోబల్ ఇన్వెస్టర్లకు భారత స్పేస్ టెక్నాలజీ గమ్యస్థానంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం కలిగిన స్కై రూట్ తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్-1 ను మోదీ ప్రారంభించారు. ఈ స్కై రూట్ క్యాంపస్ కు ప్రతి నెల కక్షలో ప్రవేశపెట్టగల రాకెట్ ను తయారు చేసే సామర్థ్యం ఉంది. దేశంలోని అతిపెద్ద ప్రైవేటు రాకెట్ ఫ్యాక్టరీ స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యంతో విక్రమ్ సిరీస్ లో ఏర్పాటైన తొలి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ను ఆవిష్కరించారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కై రూట్ గొప్ప ప్రతీక అని ప్రధాని పేర్కొన్నారు. आज देश स्पेस सेक्टर में एक अभूतपूर्व अवसर का साक्षी बन रहा है. आज भारत के स्पेस इकोसिस्टम में प्राइवेट सेक्टर बड़ी उड़ान भर रहा है. स्काई रूट का इन्फिनिटी कैंपस भारत की नई सोच, इनोवेशन और सबसे बड़ी बात यूथ पावर का प्रतिबिंब है. हमारी युवा शक्ति की इनोवेशन, रिस्क टेकिंग एबिलिटी और एंटरप्रेन्योरशिप आज नई बुलंदी छू रही है. और आज ये कार्यक्रम इस बात का प्रतिबिंब है कि आने वाले समय में भारत ग्लोबल सैटेलाइट लॉन्च इकोसिस्टम में एक लीडर बनकर उभरेगा. भारत का युवा देश हित को सर्वोपरि रखकर चलता है. वो हर अवसर का सही इस्तेमाल करता है. जब सरकार ने स्पेस सेक्टर को ओपन किया तो देश के युवा और खासकर हमारे जेन जी यूथ इसका भरपूर फायदा उठाने के लिए आगे आ गए. आज भारत के 300 से अधिक स्पेस स्टार्टअप्स भारत के स्पेस फ्यूचर को नई उम्मीदें दे रहे हैं. और इसमें भी खास ये कि हमारे अधिकार और हमारे अधिकतर स्पेस स्टार्टअप्स
इसकी शुरुआत बहुत छोटी टीम से हुई है और मुझे इन सबको पिछले 5-6 साल में लगातार मिलने का अवसर मिला है। कभी 2 लोग, कभी 5 साथी, कभी एक छोटा सा किराए का कमरा। टीम छोटी थी, संसाधन सीमित थे, लेकिन इरादे नई बुलंदी छूने के हैं। यही वो भावना है जिसने भारत में प्राइवेट स्पेस रिवॉल्यूशन को जन्म दिया है। आज ये जेन जी इंजीनियर्स, जेन जी डिजाइनर्स, जेन जी कोडर्स और जेन जी साइंटिस्ट नई नई टेक्नोलॉजी बना रहे हैं। रिफॉर्म्स का हमारा दायरा भी लगातार बढ़ रहा है। जैसे हमने स्पेस इनोवेशन को प्राइवेट सेक्टर के लिए ओपन किया, वैसे ही हम एक बहुत महत्वपूर्ण सेक्टर में भी कदम उठाने जा रहे हैं। हम न्यूक्लियर सेक्टर को भी ओपन करने की तरफ आगे बढ़ रहे हैं। इस सेक्टर में भी हम प्राइवेट सेक्टर की सशक्त भूमिका की नींव रखने जा रहे हैं। इससे स्मॉल मॉड्यूलर रिएक्टर, एडवांस रिएक्टर्स और न्यूक्लियर इनोवेशन में अवसर बनेंगे। यह रिफॉर्म हमारी एनर्जी सिक्योरिटी और टेक्नोलॉजिकल लीडरशिप को नई शक्ति देगा। అంతరిక్షంలోకి ఉపగ్రహాలను తీసుకువెళ్లడంలో రాకెట్లది ఎంతో కీలకమైన పాత్ర. మన దేశంలో ఇస్రో మినహా మరే సంస్థ రాకెట్లు తయారు చేయలేదు. కానీ తొలిసారిగా హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ తొలి ప్రైవేట్ రాకెట్ను ఆవిష్కరించి విజయవంతంగా ప్రయోగించింది. నవంబర్ 2022లో సబ్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ ఎస్ను ప్రయోగించి అంతరిక్షంలోకి రాకెట్ను ప్రయోగించిన తొలి భారతీయ ప్రైవేట్ కంపెనీగా అవతరించింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో స్కైరూట్ మరిన్ని రాకెట్ ప్రయోగాలు చేపట్టింది. ఇందులో భాగంగానే అత్యాధునిక సౌకర్యాలతో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ఏర్పాటు చేశారు. 2 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ ను కలిగి ఉండే ఈ క్యాంపస్ లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ డిజైన్ తో స్పేస్ లాంచ్ భవనం, టెస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రతి నెల ఒక ఆర్బిటల్ రాకెట్ ను నిర్మించగల సామర్థ్యంతో ఇన్ఫినిటీ క్యాంపస్ ను రూపొందించారు. దేశంలోనే తొలి ప్రైవేట్ అంతరిక్ష సంస్థగా ఎదిగిన స్కైరూట్ ఏరోస్పేస్ ను ఐఐటిఎన్లు పవన్ చందన, భరత్ డాకా స్థాపించారు. అంతరిక్ష ప్రయోగాలను విమాన ప్రయాణం వల్లే అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్న అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ ఇప్పుడు భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష విప్లవానికి నాయకత్వం వహిస్తోంది. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోరు కొనసాగుతున్న వేళ డిసెంబర్ 1లోపు పార్టీ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో డీకేకు సిద్ధు వర్గం నుంచి మద్దతు లభించడం ఆయనకు మరింత కలిసొచ్చే అంశంగా మారింది. ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు రంగంలోకి దిగిన రాహుల్ పార్టీ నేతల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలో సీఎం మార్పుపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోరు ఇంకా కొనసాగుతుంది. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితుడు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకత్వ మార్పునకు అధిష్టానం అంగీకరించిన పక్షంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీఎం అయ్యేందుకు తాను మద్దతిస్తానని తెలిపారు. సీఎం ఆంక్షల గురించి ఎవరైనా అడిగితే తాను రేసులో ఉన్నానని చెబుతుంటానని జి పరమేశ్వర చెప్పారు. డీకేకు సీఎం పగ్గాలు అప్పగించటం తనకు ఆమోదయోగ్యమే అని అన్నారు. ఈ సందర్భంగా తనకు కూడా ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక ఉందని జి పరమేశ్వర పేర్కొన్నారు. పార్టీ కోసం తాను చేసిన కృషి గురించి హైకమాండ్ కు తెలుసని, తుది నిర్ణయం వారిదేనని అన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటక సీఎం పదవికి తాను తగిన వ్యక్తినని అన్న విషయాన్ని జి పరమేశ్వర గుర్తు చేశారు. అయితే సిద్ధు, డీకేల మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందనే విషయం తనకు తెలియదన్నారు. కర్ణాటక సీఎం సీటు కోసం సిద్ధు, డీకే మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్న తరుణంలో సిద్ధు శిబిరం నుంచి డీకేకు అనుకూలంగా ప్రకటన వెలువడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాయకత్వ మార్పుపై ఊహాగానాల వేళ డీకే శివకుమార్ పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది. మాట నిలబెట్టుకోవడం అనే అర్థం వచ్చేలా ఆయన ఎక్స్లో ఓ పోస్టర్ను పంచుకున్నారు. దానిపై ఒక మాటకు ప్రపంచానికి ఉన్నంత బలం ఉంటుందనే సామెత ఉంది. అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ప్రపంచంలోనే అతి ముఖ్యమైన శక్తుల్లో ఒకటి. అది రాష్ట్రపతి, న్యాయమూర్తి, నేను, మీరు,
తీరు ఎవరైనా ఇచ్చిన మాటను గౌరవించాలని ఉంది. అధిష్టానాన్ని ఉద్దేశించే డీకే ఈ పోస్టు పెట్టారనే చర్చ జరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే మరికొందరు నేతలతో సమావేశమయ్యారు. తాజా పరిస్థితులపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా బుధవారం స్పందించారు. సోనియా, రాహుల్ తాను కలిసి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ తర్వాత సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను ఢిల్లీకి పిలువనున్నట్లు ఖర్గే తెలిపారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1 లోపు ఓ నిర్ణయం తీసుకోనుందనే ప్రచారం ఊపందుకుంది. హాంకాంగ్లోని ఓ నివాస సముదాయంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భవంతుల కిటికీల వద్ద మరమ్మతుల కోసం ఉంచిన పాలిస్టరైన్ బోర్డుల వల్లే పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 55 మంది మృతి చెందగా మరో 279 మంది వరకు గల్లంతయ్యారు. హాంకాంగ్లో ఈ స్థాయి అగ్ని ప్రమాదం జరగడం 60 ఏళ్లలో తొలిసారి అని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని హాంకాంగ్ ప్రభుత్వం ఆదేశించింది. హాంకాంగ్ ఉత్తర తాయ్పో జిల్లాలోని ఓ నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భవంతుల కిటికీల వద్ద మరమ్మతుల కోసం అమర్చిన పాలిస్టరైన్ బోర్డుల వల్లే మంటలు వేగంగా వ్యాప్తి చెందినట్లు అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. పాలిస్టరైన్ బోర్డులకు మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఈ బోర్డులకు అంటుకున్నాయని, దీంతో వేగంగా పలు అపార్ట్మెంట్లకు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన హాంకాంగ్ పోలీసులు 3 అరెస్టు చేశారు. హాంకాంగ్లో ఈ స్థాయిలో అగ్ని ప్రమాదం జరగడం 60 ఏళ్లలో ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు. అంతకుముందు 1962లో షాయ్ షుయిపో ప్రాంతంలో ఓ భవనంలో మంటలు చెలరేగి 44 మంది మృతి చెందారు. ఆ భవనంలో భారీగా బాణాసంచాను నిల్వ ఉంచారు. దీంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు నాడు అధికారులు తెలిపారు. 1996లో గార్లే బిల్డింగ్లో జరిగిన మరో ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉచిత పథకాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా భారమవుతాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన భారత జ్యోతి పురస్కార ప్రధానోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెనాలి ప్రచురణల సంస్థ తరపున అందిస్తున్న ఈ పురస్కారాన్ని శోధనా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావుకు అందించారు. అమెరికాలో భౌతిక శాస్త్రంలో పేరొందిన కామేశ్వరరావు తాను పుట్టిన తెలుగు గడ్డపై మమకారంతో ఇక్కడకు వచ్చి సమాజ సేవ చేయడం అభినందనీయమన్నారు. విదేశాలకు వెళ్లేవారు డబ్బును, జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత తిరిగి వచ్చి ఇక్కడ సేవ చేయాలన్నారు. ఉచిత పథకాల వల్ల కొందరు సోమరిపోతులుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ విషయంలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచించాలని సూచించారు. పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన శాసనసభ సమావేశాలు బాగున్నాయని, ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్లినప్పుడు అలాగే వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. భారత జ్యోతి అవార్డు తనకు ఇవ్వడంపై కామేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు. చెప్తుంటాను యువకులందరికీ, అమెరికా పోవాలంటే పోండి, గో ల్యాండ్ ఎర్న్ అండ్ రిటర్న్ అని చెప్పారు. మన దేశంలో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ అవకాశాలు ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి చదువుకున్నారు, సరిగా సంపాదించుకొని తిరిగి మన దేశానికి రావాలని నేను ఎప్పుడు చెప్తుంటాను. ఆ విధంగా శ్రీ రావు గారు ఒక మంచి ఉదాహరణ. అంత ఉన్నత స్థానంలో ఉండి ప్రొఫెసర్ గా ఉండి వేలాది డాలర్లు సంపాదిస్తూ వాటిని వదిలేసి తన దేశానికి, తన రాష్ట్రానికి, తన సొంత జిల్లాకి శ్రీకాకుళానికి రావాలని చెప్పి అనుకోవడం సామాన్యమైన విషయం కాదు. అయ్యా, ఉచితాలు వద్దు, ఉచితాలు ప్రజలను సోమరులుగా తయారు చేస్తాయి. అందుకని ప్రభుత్వం ఏది ఎవరికి ఉచితంగా ఇవ్వకూడదనేది నా అభిప్రాయం. ఉచితంగా ఏమి ఇవ్వాలా? పేదవాళ్ళకి చదువు ఉచితం చేయి, పేదవాళ్ళకి వైద్యం ఉచితంగా చేయించు, ఇంకేం పడలే వాళ్ళకి ఏమి ఇవ్వద్దు. ఒక సామెత ఉంది, ఎవరికైనా చేపలు పట్టేది నేర్పించు కానీ చేప మాత్రం ఉచితంగా ఇవ్వద్దని. ఎందుకంటే పట్టేది నేర్పకుండా చేప ఉచితంగా ఇస్తే మధ్యాహ్నం కొరమేమి ఇచ్చామనుకోండి, సాయంత్రం బొచ్చు కావాలంటాడు. ఉచితంగా వస్తుంది కదా, వాళ్ళేం పోయింది. అందుకని ఉచితాలు అనుచితాలు ఏమాత్రం దేశానికి, రాష్ట్రానికి మంచిది కాదు. ముఖ్యమంత్రి విషయం ఆలోచించాలా. పిల్లలందరూ అసెంబ్లీ బాగా జరిపారని చెప్పని ముఖ్యమంత్రి గారు
వాళ్ళ కితాబు ఇచ్చినాడు. వాడు సరే అసెంబ్లీలో కూడా ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా సరిగ్గా ప్రవర్తించేట్టుగా చూసి వాళ్ళకి కూడా అప్పుడు వాళ్ళని శహబాష్ అంటే, ఎందుకంటే పరిపాలన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ ఇప్పుడు ఎట్టయిపోయిందంటే మనందరం ఎమ్మెల్యే అంటే ప్రతి ఒక్కటి వాడు చెప్తే కానీ జరగదు. మున్సిపాలిటీ ఆఫీసులో కానీ రెవెన్యూ ఆఫీసులో కానీ దానికి సంబంధం లేదు అసలు. వాస్తవంగా ఆ వ్యవస్థ ఆ విధంగా తయారవుతా ఉంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు మీ వల్ల వచ్చిందని నేను చెప్పను. దయచేసి ఆ సంస్కృతిని మార్చే విధంగా ప్రయత్నం చేయండి. సంకల్పం, ఒక పట్టుదల అనేది తప్పక మనిషికి ఉండాలి. ఈ సమాజము చాలా చాలా విపరీతమైన కష్టమైన స్థితిలో ఉంది. దీన్ని ఎదుర్కొని యూత్ ప్రశ్నించే కెపాసిటీ రావాలి. దేవాదాయ శాఖ టీటీడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. తిరుమలలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అన్ని దేవాలయాల్లో అమలు చేసే అంశంపై ప్రధానంగా చర్చించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, భక్తుల మనోభావాలకు అనుగుణంగా అందరి ఆమోదంతో ఆలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై చర్చ జరిపారు. గత కొంతకాలంగా సేవలు, అన్నదానం, ప్రసాదాల్లో నాణ్యత పెంపునకు తీసుకున్న చర్యలు, వచ్చిన ఫలితాలు టీటీడీ అధికారులు వివరించారు. ప్రసాదం, అన్నప్రసాదాల్లో నాణ్యత పెంచేందుకు అవసరమైన సరుకుల ప్రొక్యూర్మెంట్లో తీసుకొచ్చిన మార్పులను అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో సేవల్లో నాణ్యత పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు దిట్వాగా నామకరణం చేశారు. ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న దిట్వా తుఫాన్ ఈ నెల 30కి తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపించనుంది. ఇవాళ్టి నుంచి కోస్తాంధ్రాలో 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. అన్ని పోర్టుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల 30న ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నెల 30న ఆయా జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన చేశారు. ఆయా జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యారు. టీటీడీ కొనుగోలు విభాగం జీఎం సుబ్రహ్మణ్యాన్ని అరెస్టు చేశారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో సుబ్రహ్మణ్యానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నెల్లూరుకు తరలించారు. నెల్లూరు ఏసీపీ కోర్టులో సుబ్రహ్మణ్యాన్ని సిట్ అధికారులు హాజరుపరచనున్నారు. సుబ్రహ్మణ్యం అరెస్టుతో తిరుమల కల్తీ నెయ్యి కేసులో అరెస్టుల సంఖ్య 10కి చేరింది. కల్తీ నెయ్యి కేసులో తొలిసారిగా టీటీడీ అధికారి అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని, పూర్వ అదనపు ఈవో ధర్మారెడ్డిని సిట్ విచారించింది. వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్నప్పన్నను కూడా సిట్ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో డయేరియా మరోసారి ప్రబలింది. గత వారం రోజుల్లో 8 మంది కడుపు నొప్పి, విరేచనాలతో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులు మాత్రం తమ దృష్టికి ఒక్క డయేరియా పాజిటివ్ కేసు వచ్చిందని స్పష్టం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఈ ప్రాంతాల్లో తాగునీరు మురుగునీరులా వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న డయేరియా కేసుల్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంటింటికి తిరిగి అవసరమైన వారికి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు మందులు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు 1000 ఇళ్లలో నీటి నమూనాలు సేకరించినట్లు ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుహాసిని తెలిపారు. రాజరాజేశ్వరిపేటలో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి కనకారావు వివరిస్తారు. విజయవాడ నగరంలోని పాత రాజరాజేశ్వరిపేటలో డయేరియా మళ్లీ ప్రబలింది. ప్రధానంగా విజయవాడ నగరపాలక సంస్థ విడుదల చేసే తాగునీరు కలుషితం అవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని చెప్పేసి ఈ చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ చెబుతున్నారు. ఒక్కొక్క ఇంట్లో 2, 3, 4 కూడా ఈ అతిసార లక్షణాలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరుణంలోనే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పారిశుద్ధ్యం పైన ప్రత్యేక దృష్టి సారించారు. దీనిపైన స్థానికులు ఏమంటారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. మా నలుగురికి మోషన్స్, అది నీళ్ల ద్వారాగానే వచ్చింది. వారి నుంచి మోషన్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అట్లాగా. ఈ హాస్పిటల్ వెళ్ళి చూపించుకున్నా కూడా తగ్గలేదు. వాటర్ ప్రాబ్లం, వాటరు బాగా డ్రైనేజీ వాసన. అసలు ఆ నీళ్లు ఏం తాగుతామండి? అసలు మేము కంప్లైంట్ ఇస్తున్నాం, ఎవరూ పట్టించుకోవట్లేదు. హెల్త్ డిపార్ట్మెంట్లో వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. మున్సిపాలిటీ వాటరే కారణం. గత 6 నెలలుగా ఇక్కడ వాటర్ అయితే సరిగ్గా రావట్లేదు. అంతా డ్రైనేజీ వాటరు మొత్తం కలిసిపోతుంది, మిక్స్ అవుతుంది. వాళ్ళకి కంప్లైంట్ ఇస్తేనేమో పంపులు వదిలే టైంలోనే వేసుకోవాలి అని చెప్తున్నారు. ఇంకా మేము ఉప్పు నీళ్ళు వాటర్ వేసుకొని బయట నుంచి మినరల్ వాటర్ టిన్నులు తెచ్చుకొని వాడుతున్నాం. అయితే ఇదే సందులోని 4 కుటుంబాలకు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది బాగా. అంటే వాళ్ళకి ఉప్పు నీళ్ళు వాటర్ లేక నీళ్ళు వేసుకోవడం, వాడుకోవడం, వాంతులు, విరోచనాలు, జ్వరంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు బాగా. మా పాపకి మోషన్స్, వామిటింగ్స్ బాగా అయ్యాయి వాటర్ వల్ల. వాటర్ అస్సలు బాగాలేదు. ఒక 1 వీక్ అవుతుంది. 1 వీక్ నుంచి బాగాలేదు. నీళ్ళ వల్ల తనకి బాగాలేదు.
నీళ్ళు చాలా బాగాలేదు, అసలు వాసన వస్తున్నాయి. 1 సంవత్సరం నుంచి జరుగుతుంది ఇది. కంప్లైంట్ ఇచ్చినా కూడా అలాగే ఉంది. పూర్తిగా మారిస్తే తప్ప ఇది అవ్వదు. ఇది 3 నెలలు తగ్గింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. బాగా చండాలంగా వస్తున్నాయి నీళ్ళు, చూడండి ఒకసారి. ప్రతి పూట వేసుకోవాలి అయినా కానీ మురికి నీళ్ళు తప్ప వేరే రావట్లేదు. అది వేసినా కానీ ఇల్లంతా వాసన వచ్చేస్తుంది. దేనికి వాడుకోవడానికి కూడా లేదు. ఎప్పటి నుంచి ఈ వరదలు వచ్చినప్పటి నుంచి అలాగే ఉన్నాయి. అలాగో ఏదో ఎలాగో అడ్జస్ట్ చేసుకున్నాం. కానీ మరి ఈ 4 నెలల నుంచి మృతిమైపోయింది. అసలు వాటర్ అనేదే లేదు మాకు. బోర్ వాటరే వాడుతున్నాం. అది లేకపోతే ఇంకా ఇలాగ తీసుకొని వచ్చి తాగాలి. ఎన్ని రోజులని తీసుకొచ్చి తాగుతామండి? ఒక కేసు, ఒక ఇంట్లో డయేరియా 3 సార్లు ఉదయం అయ్యానని చెప్పారు. అది కూడా గమ్ముతో కూడింది, వాటర్ కదండి, వామిటింగ్స్ కూడా ఏమీ లేవు. సో ఆ విధంగా ఒక్క కేసు మా నోటీస్కి వచ్చింది. మిగతా ఎక్కడ కూడా ఏ కేసులు కూడా లేవండి. మరి పైపుల నుంచి వాటర్ ఉదయం వాళ్ళు పట్టుకున్న వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి. ప్రస్తుతం పాత రాజేశ్వరిపేటలో ఉన్న పరిస్థితి ఇది. కెమెరామెన్ సోమేష్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. కర్నూలు ఆనంద్ థియేటర్లో రాజు వెడ్స్ రాంబాయి చిత్ర బృందం సందడి చేసింది. ఈ చిత్ర హీరోయిన్ తేజస్వి, నిర్మాత రాహుల్, హీరోయిన్ తండ్రి పాత్ర పోషించిన చైతు జొన్నగడ్డ థియేటర్కు వచ్చి ప్రేక్షకులతో మాట్లాడారు. సినిమాపై వారి స్పందనను అడిగి తెలుసుకున్నారు. చిత్రం విజయవంతం అవడంతో సంతోషం వ్యక్తం చేశారు. నా పేరు తేజస్వి అండి. సో ఇవాళ మేము కర్నూలులో ఉన్న ఆనంద్ కాంప్లెక్స్ థియేటర్కి వచ్చామండి. అండ్ ఇక్కడ ఆడియన్స్ లవ్ అండ్ రెస్పాన్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థర్స్డే ఆఫ్టర్నూన్ 70-80% ఆక్యుపెన్సీ ఉంది. అండ్ సెకండ్ వీక్ కూడా ఆడియన్స్ ఇంత బాగా మా సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అంటే చాలా హ్యాపీగా ఉందండి. మేము ఎక్స్పెక్ట్ చేసాము ఆడియన్స్ డెఫినెట్గా కనెక్ట్ అవుతారు, బాగా చూస్తారని. కానీ ఇంత అమౌంట్ ఆఫ్ లవ్, ఇంత అమౌంట్ ఆఫ్ రెస్పాన్స్ ఫస్ట్ సినిమాకే నాకు రావడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ. పేరు చైతు జొన్నలగడ్డ. నేను ఈటీవీ నిర్మించిన రాజు వెడ్స్ రాంబాయిలో వెంకన్న క్యారెక్టర్ చేశాను. చాలా 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 ఆనందంగా ఉంది. ఈటీవీ కూడా ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ. ఇప్పుడు దాకా ఒక సినిమాలో అదొక ఎత్తు, ఇది ఒక చాలా డిఫరెంట్ సినిమా. ఈ సినిమా హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి ఇంకా ఎన్నో సినిమాలు తీస్తారు ఈటీవీ. మాలాంటి కొత్త నటీనటులకు అవకాశం దొరుకుతుంది. నా పేరు రాహుల్. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఉన్నాను. ఈటీవీ సంస్థతోటి కొలాబరేట్ అయ్యి ఇంత అద్భుతమైన సినిమా చేయటం ఎంతో ఆనందకరమైనది. అండ్ ఈ సినిమాని ప్రజలు ఎప్పుడు ఈటీవీ యొక్క ఆలోచనని ఎప్పుడు వాళ్ళు వమ్ము చేయరు. అదేవిధంగా ఈ సినిమాను కూడా వాళ్ళు నిలబెట్టారు. ఇంకా ఈ రన్ను ఇంకొక 2 వారాలు కొనసాగాలని కోరుకుంటున్నాను.